వివేకానంద రెడ్డి కూతురు నర్రెడ్డి సునీత అన్నారు. కడప ప్రజలు ఏం నిర్ణయించబోతున్నారనేది ప్రపంచమంతా చూస్తుందన్నారు. అవినాష్ రెడ్డి కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన వాటిని జగన్ నమ్ముతున్నారని, కానీ సిబిఐ మాత్రం నమ్మటం లేదని చెప్పారు. పులివెందులలో అవినాష్ రెడ్డి సింగిల్ ప్లేయర్ గా ఉండాలని, వివేకానంద రెడ్డి హత్య జరిగిందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో మాత్రం ప్రత్యేకత, కడపలో ఎందుకు ప్రత్యేకత ఎందుకు డిఫరెన్స్ ఇక్కడ అంటే, న్యాయానికి నిందితులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్స్, దేశమంతటా ఎలక్షన్స్ నడుస్తుంటే కడపలో మాత్రం ఇక్కడ న్యాయ పోరాటం, ఇదొక న్యాయ పోరాటం అని నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాము. అది మొత్తం ప్రపంచమంతా చూస్తుంది. సో ఇది కడప ప్రెస్టీజ్కి సంబంధించింది. కడపలో న్యాయం ఉంటుంది, కడపలో న్యాయం గెలుస్తుంది అన్న కడప ప్రెస్టీజ్కి సంబంధించింది. సో మొత్తం లోకమంతా ప్రపంచమంతా చూస్తుంది. సో ఇది వన్ కజిన్ అగెయిన్స్ట్ అనదర్ కజిన్. ఇటువైపున నా చెల్లెలే, అటువైపున నా తమ్ముడే. ఇక్కడ నేను ఒకటి అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను. ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు, రెండు కాదు, 3-4 సార్లు వేరియస్ ఫోరమ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన చెప్పితే నమ్మడానికి నువ్వు పోలీసువా, లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా, కోర్టా? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వివేకానంద రెడ్డి గారి గురించి మీకు అసలు ఏమీ తెలియదా? ఇప్పుడేదో కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు. ఆర్ కోర్టులో మ్యాటర్స్ సబ్జుడిస్. మరి కోర్టులో మ్యాటర్స్ సబ్జుడిస్ ఉంటే నవంబర్ 2021లో అసెంబ్లీలో మీరు అవినాష్ రెడ్డి గారికి కంప్లీట్గా నిరపరాధ అన్నట్లుగా క్లీన్ చిట్ ఇచ్చారు. ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది సిబిఐకి చెప్తే సిబిఐ చెప్తారు కదా, లేదు ఆయన నిందితుడు కాదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసా రోడ్ షోలో కేటీఆర్ పై బీజేపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా